కడప జిల్లా పర్యటనలో భాగంగా పులివెందుల నియోజకవర్గంలో స్కూళ్లు, గురుకులాలు, అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ షాపులు, హాస్టళ్లను ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చింతా విజయప్రతాప్ రెడ్డి పరిశీలించారు. తనిఖీల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఫుడ్ కమిషన్ చట్టం ప్రకారం ఈరోజు తనిఖీలు నిర్వహించామని తెలిపారు. పులివెందుల పట్టణంలోని మారుతి థియేటర్ వద్ద ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పిల్లల సంఖ్య తక్కువగా ఉండగా సిబ్బంది సంఖ్య ఎక్కువగా ఉందన్న ఫిర్యాదులు అందాయని చెప్పారు. తాను స్వయంగా పరిశీలించగా సిబ్బంది ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని, ఈ విషయంపై సంబంధిత అధికారులకు నివేదిక అందజేస్తామని స్పష్టం చేశారు. ఫుడ్ కమిషన్ అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత పథకాల వస్తువులు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించడానికే ఉందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు గర్భవతులకు పౌష్టికాహారం అందించడంతో పాటు పుట్టిన బిడ్డల నుంచి 5 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు పోషకాహారం అందించేందుకు ఏర్పాటు చేశామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు పిల్లలకు మంచి విద్య అందిస్తున్నారని ప్రశంసించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన అనంతరం ఏవైనా సమస్యలు లేదా ఫిర్యాదులు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేస్తే సరైన చర్యలు తీసుకుంటామని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ తెలిపారు. నేనండి మీ విజయప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈ గత 4 రోజులుగా మన వైఎస్ఆర్ కడప జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ గా నేను అన్ని విజిటింగ్ చేస్తా ఉన్నా. దీంట్లో భాగంగా ఈరోజు 4వ రోజు పులివెందుల నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈరోజు ఒక 4 అంగన్వాడీ సెంటర్లు ఒకటే దగ్గర మిడ్జి చేసి నడుపుతున్న ఒక సెంటర్కి వచ్చాను. ఇక్కడ కొంచెము పిల్లలు తక్కువ ఉన్నారు, టీచర్లు ఎక్కువ ఉన్నారు. అంటే 8 మంది ఉన్నారు ఇక్కడ, 4 టీచర్లు, 4 వర్కర్లు. పిల్లలు అంతా కలిపితే కూడా అంతా ఒక 25-30 మంది కూడా పూర్తి స్థాయిలో లేరు. అట్లా మేము ఇక్కడ సిడిపిఓ గారికి చెప్పాం, రేపు పీడీ గారికి చెప్తాం, రేపు హెచ్ఓడిస్ కూడా విజయవాడలో చెప్పి అది కొంచెము ఇక్కడి నుంచి ఎక్కడైనా అవసరం ఉండే దగ్గరికి, ఎక్కువ మంది ఉన్న పిల్లల దగ్గరికి ఒక 2 మారిస్తే అక్కడ న్యాయం జరిగేదానికి అవకాశం ఉంది. ఇక్కడ 2 టీచర్లు, ఇద్దరు అంగన్వాడీ వర్కర్లు, 2 ఆయమ్మలు మేనేజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకొక 2 ఎక్కడైనా అవసరాన్ని దగ్గరికి మారిస్తే కనుక కొంచెము కరెక్ట్గా ఉంటుంది అనేది నా ఎక్స్పీరియన్స్, నా భావన. దీంట్లో ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే చుట్టుపక్కల కాన్వెంట్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి, అక్కడికి వెళ్తా ఉన్నారు అంటున్నారు. మేము కూడా తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాదాపు 4 సంవత్సరాల నుంచి మేము ఆ తల్లి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి నుంచి బాలింత తల్లిగా ఉన్న తర్వాత 3 ఇయర్స్ ఆ పాపకు వచ్చే వయసు వరకు ఇక్కడ ప్రతి ఒక్కటి టేక్ హోమ్ రేషన్ లో అన్ని ఇస్తా ఉన్నాం. ఒక కిట్ ఇస్తా ఉన్నాం, బాలామృతం అని ఇస్తా ఉన్నాం, 2.5 లీటరు 7 months అబోవ్ 3 years బిలో పిల్లలకు 2.5 లీటర్ మిల్క్ ఇస్తా ఉన్నాం, 25 గుడ్లు ఇస్తా ఉన్నాం. బాలింత తల్లులకు 5 లీటర్ల పాలు ఇస్తా ఉన్నాం, 25 గుడ్లు ఇస్తా ఉన్నాం. ఇంకా వాళ్ళకు సపరేట్ గా ఒక కిట్ ఇస్తా ఉన్నాం. అన్ని రకరకాలుగా 5 రకాలు చికి అని, ప్లస్ రాగి మాల్ట్ అని, తర్వాత ఖర్జూరా అని, ఇట్లా బియ్యము, ఇవన్నీ ఇస్తా ఉన్నారు. అవన్నీ కూడా ఇంత ప్రభుత్వం కష్టపడి ఇంత డబ్బు ఖర్చు పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇచ్చే ఈ ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ లో ఈ విధంగా ఉపయోగించుకోలేకపోవడము, అంటే ఉపయోగించుకుంటున్నారు 3 years వరకు, దాని తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు. మేము కూడా ఆ తల్లిదండ్రులకు ఒక చిన్న విజ్ఞప్తి, ఫుడ్ కమిషన్ తరఫున, పిల్లలు బాగా చదువుతా ఉన్నారు, పిల్లలు ఒక బాబుని చూస్తే ఇప్పుడు చాలా ఎక్సలెంట్ గా 3 years కూడా నిండలేదు ఇంకా, అట్లా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. అప్పుడు ఒక 1 year చూడమని చెప్తా ఉన్నాను. 1 year చూసిన తర్వాత అప్పటికి కూడా వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు అంగన్వాడీ సెంటర్కి పంపించడం వల్ల అన్నప్పుడు ఇంకా మీ ఇష్టం, ఇక అది మా కృపాపరాధం. మా అంగన్వాడీ వర్కర్ల అది చేయలేకపోయినట్టుగా మనం భావించవచ్చు.